గుంటూరు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చిలకలూరుపేటలోని మోడర్న్ స్టైలర్ స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ నడుస్తున్న సమయంలో స్టోర్ రూమ్లో మంటలు రేగాయి. సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను బయటకు పంపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పాఠశాలలో దాదాపు 200 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా బడులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టోర్ రూమ్లో ఫైర్ అవుతుంది, పూర్తిగా ఆర్పేయడం జరిగింది. దాంట్లో స్టేషనరీ రూమ్, బుక్స్ అను జస్ట్ స్టేషనరీ, వాళ్ళ స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఏదో వేస్టేజ్ మెటీరియల్ ఉంది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ అయితే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కానీ, లేకపోతే వెనక నుంచి ఎవరైనా సిగరెట్ తాగి కానీ ఏదైనా కెల్లెస్ కొట్టినా కావచ్చని వాళ్ళ ఓనర్ ఒపీనియన్. ఆ రెండింటి ఏదో కావచ్చని అంటున్నారు. మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ కింద ఉన్నటువంటి స్టెల్లార్ అనేటువంటి స్కూల్లో స్టోర్ రూమ్లో మంటలు రావడం జరిగింది. ఆ మంటల నుంచి వస్తున్న పొగను చూసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసు సిబ్బంది వాళ్ళు అలర్ట్ అయిపోయి ఫైర్ ఎస్టింగ్విష్ తీసుకొని ఆ ఫైర్ని కంట్రోల్ చేసి పోలీస్కి, ఫైర్ వాళ్ళకి ఇంటిమేషన్తో మేము అందరూ వచ్చాము. అప్పటికే వాళ్ళంతా కూడా పిల్లలను బయటకు పంపించేసి పిల్లలు మొత్తం రెక్యూజ్ చేసి. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వనస్థలిపురం డెకరేషన్ గోదాంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.